అదా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండో ఆజ్ఞ, ఏ విగ్రహాన్ని కూడా మీరు, ఏ రూపంలో ఉన్న విగ్రహాన్ని అయినా కూడా మీరు చేసుకోకూడదు. మనము మూడో ఆజ్ఞ, ఇది మనం ఆలోచించేద్దాం. మూడో ఆజ్ఞ మనం చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 11వ వచనం. రెండిట్లో కూడా పొల్లు కూడా తేడా లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఈ రెండు కూడా దేవుడే మొట్టమొదట మోసే ద్వారా చెప్పి ఫైనల్గా కూడా మరొకసారి ద్వితీయోపదేశకాండంగా రెండవసారి ఆయన ఆజ్ఞను జ్ఞాపకం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ ఆజ్ఞను మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 11వ వచనం కూడా సేమ్ ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మీ ఆజ్ఞలను మరొక్కసారి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి 2 ఆజ్ఞల ద్వారా మా జీవితాన్ని మరొక్కసారి ప్రభా కట్టడానికి ఇష్టపడ్డారు. మీరేమైతే ఆజ్ఞలు ఇచ్చారో అవి భారమైనవి కాదని, వాటిని అనుసరించడం వల్ల మాకు ఆశీర్వాదం అని తెలియజేశారు. మా మేలు కొరకే ఆజ్ఞలు ఇచ్చారన్న సంగతి అర్థం చేసుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి ఆలోచనలన్నిటి కొరకే వందనాలు. ఈ దినం 3వ ఆజ్ఞను మేము ఆలోచన చేస్తుండగా ప్రభా ఈ ఆజ్ఞ ద్వారా మమ్మల్ని బలపరచమని, ఈ ఆజ్ఞకు కట్టుబడి ఉండడానికి మా హృదయాలకు క్రమశిక్షణ దయచేయమని, ఈ ఆజ్ఞలను పాటించడం ద్వారా మేము నైనా మీ యొద్ద నుండి పొందుకునే శ్రేష్టమైన ఈవులను ఎవరు కూడా ప్రభా పోగొట్టుకోకుండా ఆజ్ఞలను అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఫాలో అవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా సింపుల్ విషయం ఇది. ఏమని చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా పలకొద్దు. ఉచ్చరించకూడదంటే పలకొద్దు, యూజ్ చేయొద్దు, మాట్లాడొద్దు. ఒకవేళ ఆయన నామాన్ని ఎవరైనా వ్యర్థంగా యూజ్ చేస్తే, ఉపయోగిస్తే దోషిగా ఎంచుతారు. దోషివి, నేరం. అంటే చట్టము కొన్ని నిబంధనలు ఇచ్చింది మనకి. సింపుల్గా మీకు అర్థం కావడానికి, ఈ మన కొత్తకోట నుండి మనము ఊరొచ్చి దగ్గర బైపాస్ దగ్గర పోలీసులు ఆగుంటారు అన్నమాట. వాళ్ళు చూసేటప్పటికి చాలామంది ఏం చేస్తారంటే కొన్ని బైకులు అక్కడక్కడ ఆగిపోయి ఉంటారు, లేదంటే వేరే రూట్ ఏదైనా ఉందా, రాంగ్ రూట్ అని. ఎందుకంటే వీళ్ళు ఏదో విషయంలో తప్పిపోయారు, అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు అన్నప్పుడే నేను ఎప్పుడూ ఆగలేదు. ఎందుకంటే నేను హెల్మెట్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, బండి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆర్సీ ఉంటుంది. నేను వాళ్ళు ఏ పర్పస్లో అక్కడ చెక్ చేస్తున్నారో అవన్నీ నా దగ్గర కరెక్ట్గా ఉంటాయి కనుక నేను ఎన్నడూ ఆగలేదు కూడా. పోలీసులు ఉన్నారని ఒక్క నిమిషం కూడా ఆగలేదు. ఒకసారి కర్ణాటక వెళ్ళినప్పుడు నేను ఇంకొక ఆయన బండి మీద వెళ్ళాను, పాస్టర్ గారు. అక్కడ పోలీసులు ఆఫ్ చేశారు అనమాట. ఆఫ్ చేసేటప్పటికి హెల్మెట్ ఉంది సార్, వాడి అంటే వాళ్ళు చెప్పారు ఆర్సీ తీన్నారు అని. తీసేటప్పటికి లైసెన్స్ లేదు నా జేబులో. షాక్ అయ్యా. ఎప్పుడు పెట్టుకునేది ఏంటని చెప్పి, ఆర్సీ ఉంది, బండి ఇన్సూరెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, లైసెన్స్ లేదు. అప్పుడు సార్ నాది మెయిల్లో ఉంటుంది చూస్తాను, మీరు ఏం చేస్తారని. పాస్టర్ మీరు వెళ్ళిపోండి సార్.
కర్ణాటక పోలీసు వాడిని వదిలేయండి, మీరు ఎవరు పట్టుకోండి, ఓకే. కర్ణాటక పోలీసు వెళ్ళిపోమన్నారు అనమాట. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే దైవజనులు నమ్మకస్తులు ఉంటారు. కానీ నాకు బాధ అయింది. అయినా నేను మెయిల్లో డ్రైవ్లో గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకున్న దాన్ని నేను ఆగి చూపిస్తే, సార్ మీరు మూవ్ అయిపోతారు. కొందరు ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి హెల్మెట్ ఉండదు, బండికి నెంబరే ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు. ఏదైతే పోలీసులు ఏ పత్రాలు అయితే అడుగుతారో ఆ స్టాండర్డ్స్ వాళ్ళ దగ్గర ఉండవు. ఇంకొకటి ఏం చేస్తారంటే తాగి డ్రైవ్ చేస్తూ ఉంటారు కొందరు, ఊదమంటాడు అనమాట అని. నన్ను ఇవన్నీ కాదు, మీరు ఊదన్నాయని కూడా ఏమన్నా అడగలేదు. అంటే వాళ్ళకి తెలిసి ముఖం చూసిన వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ దీనిలో ఏదైనా ఒక కేసులో బుక్ అయితే, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా బుక్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటే ఆ మాట, అయ్యావా బుక్ వన్స్ ఆఫ్ అనే టైం కోర్టుకి వెళ్ళావా, మస్తు ఉంటుంది అది. డ్రంక్ అండ్ డ్రైవ్లో బుక్ అయితే పట్టుకొని వాళ్ళు కేసు బుక్ చేస్తారు, కోర్టుకి సబ్మిట్ చేస్తారనమాట. అది చాలా షేమ్, చాలా భయంకరమైన పరిస్థితి. ఎస్, ఒకసారి చెప్పారు. అది ఎంత అవమానం. అది ఫైన్ కట్టడం అన్నది చాలా అవమానకరమైన విషయం. దేవుని పిల్లలారా, ఏదైతే ప్రభుత్వం నియమించిన నియమాలని మనం ఫాలో అవ్వలేదో వాళ్ళు ఫైన్ వేస్తారు మనకి. అంటారు 500 రూపాయల జరిమానా కానీ, వారం రోజులు జైలు కానీ, ఇలా ఎక్స్క్యూజ్ కూడా ఉంటుంది దాంట్లోనే, ఎక్సెప్షన్స్. అది ఇది కూడా ఉంటాయి కొన్ని సెక్షన్కి. సో ఈ విధంగా ఫైన్ ఖచ్చితంగా ఉంటుంది. భూలోక సంబంధమైన ప్రభుత్వ నియమాలను పాటించిన వాళ్ళకి శిక్ష ఉన్నప్పుడు, పరలోకపు నియమాలు ఉన్న దేవుడు, ఒకవేళ భూలోక సంబంధమైన వాళ్ళు కూడా పోలీసులు మనవులు ఉంటారు. సరే, పాస్టర్ ఎలా అంటే ఆయన ఏదో కొంచెం క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుంది. సార్ పండుగ నన్ను ఎక్స్క్యూజ్ చేశాను. అయినా మెయిల్లో నేను చూపిస్తే నేను సేఫ్ అవ్వచ్చు. భూలోక సంబంధమైన వాళ్ళు మనవులు అనుకున్న వాళ్ళు ఒకవేళ మనల్ని సేఫ్ చేయొచ్చు, చట్టం క్రాస్ చేసిన. కానీ ఆయన పక్షపాతం లేని న్యాయాధిపతి. పాస్టర్ గారు కదా, ఈ తప్పు చేసావా, ఏం కాదులే అన్నాడు. మనం మంచిగా ఇప్పుడు ఆరాధన కోసం నో ఎక్స్క్యూజ్ లేదు, ఇంకా టైట్ ఉంటుంది. నువ్వు దేవుని నా మందిరంలో ఉంటున్నావు, నాతో ఉంటున్నావు, సో నీవు ఖచ్చితంగా ఉండాలి అన్నది ఆయన యొక్క ఆలోచన. ఎవరి నుండి ఎక్కువ మనం ఆశిస్తామంటే, ఎవరు నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ ఆశిస్తాం. నమ్మకస్తులుగా లేని వాళ్ళ దగ్గర మనం ఏమీ ఆశించమనంటే, ఇంక వీళ్ళు ఇంతేలే ఏం కావాలి అనుకోని. నమ్మకంగా ఉన్న వాళ్ళ నుండి మనం ఎక్కువ ఆశిస్తూ ఉంటాము. చేతి పెట్టి కనుక దేవుని పిల్లలారా, దేవుడు ఏమంటున్నాడంటే ఈ ఆజ్ఞలు ఇస్తూ, ఈ ఆజ్ఞను మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, వ్యర్థంగా పలకొద్దు. వ్యర్థంగా పలికితే ఆయన వారిని దోషిగా ఎంచుతాడు, ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. అది ఏ పనిష్మెంటు అన్నది తర్వాత సంగతి. వాడిని వదిలేండి, ఏం కాదు, వాడిని వదిలేండి. తిరిగి వాడే పట్టుకుంటాడు. వదిలేండి, ఎవరి దగ్గరికి వచ్చినా పట్టించుకోకుండా అని చూసి నవ్వండి, అంతే. వదిలేండి, ఆడు వయసు అది. ఓకే, హల్లెలూయా. మనం చాలా విషయాలు మనం ఆలోచన చేసుకుంటాం. దేవుడైన యెహోవా నామాన్ని ఎందుకు వ్యర్థంగా ఉచ్చరించకూడదు? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు మా సహోదరుడు సుధీర్ ఉంటాడు, ఐఐటి ప్రొఫెసరు. ఆయన పెండ్లికి వెళ్ళాం మేము ఇక్కడ నుండి. ఆ రోజు పసుపు పెడుతున్నాం. ఆ పెండ్లి పెద్ద పాస్టర్ అమ్మాయి, ఆయనకి వదిన కనుక పసుపు పెట్టమ్మని ప్రార్థన చేయించారు, పసుపు పెట్టమన్నారు. పసుపు పెట్టేటప్పుడు ఏం చేస్తారు, నేను అన్ని తీసేస్తారు కదా, ఒక వన్లి కింద లుంగిన షార్ట్ కట్టుకొని కూర్చుంటాం కదా, షర్ట్ వేసుకున్నాం, టీ షర్ట్. తీనా అన్నది, అంటే అందరూ అన్న తీతే అంటున్నారు, వదిన ఇట్రమ్మని
చెవిలో ఒక మాట చెప్పడానికి ఏమన్నాడంటే, మా అమ్మగారి ఎదుట నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా షర్ట్ తీసి నేను కూర్చోలేదు. మా అమ్మగారి ముందు నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా షర్ట్ తీసి బనీన్తో కూడా నేను కూర్చోలేదు. సో ఈరోజు కూడా నేను కూర్చోను. ఎంత అందుబాటులో ఉంటే అంతే పసుపు పెట్టు. ఆ మాట తను బయటకు వచ్చాక నాకు చెప్తున్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యమైంది, ఎంత గౌరవం వాళ్ళ అమ్మగారంటే. మమ్మీ అనే పదంలో ఉన్నంత హంబుల్నెస్, అమ్మగారు అన్నంతలో అనే మాటలో ఉన్నంత హంబుల్నెస్ మమ్మీలో లేదు. మమ్మీ అన్న అమ్మే, అమ్మగారు నాన్నగారు అనే పదాలను మాత్రమే ఆయన వాడుతుంటాడు. ఎంత గౌరవం కదా. ఈవెన్ తన పెళ్ళిలో కూడా ఆ కార్యక్రమంలో తను వాళ్ళ అమ్మగారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని అతను మిస్ అవ్వలేదు. గౌరవం, అమ్మంటే ఒక గౌరవం, డాడీ నాయన అంటే ఒక గౌరవం. వినండి పిల్లలగా, నువ్వు ముచ్చట పిల్లలతోనే ముచ్చటవుతావు, ఇంకా ఎప్పుడు పిల్లలతోనే నన్ను నాతో ఒక్క పూట గడపకు, నాతో ఈ పూట గడ, నాకు ఈ సమయం. అలాగే సమాజంలో కొందరు వ్యక్తులు ఉంటారండి. సమాజంలో కొందరు వ్యక్తులు ఉంటారు. నాకు సొంతగా అన్న ఎవరు లేరు, అయినా సరే కొందరుని నేను అన్న అని పిలవగలిగినాను అన్నారు. నన్ను ఎక్కువ మంది అన్న అంటారు, నాకు కొందరు అన్న అని పిలవగలిగిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే గౌరవం చాలా అపారంగా ఉంటుంది. కొందరు వ్యక్తులు ఉంటారు పిల్లరా, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లేస్ అలాగే ఇవ్వాలి. మీరు మీ తల్లిదండ్రులకు ఎంత విలువిస్తున్నారు, అది మీ వ్యక్తిత్వం యొక్క గొప్ప లక్షణం బయటపడుతుంటుంది. సమాజంలో పెద్దలు ఉంటారు కొందరు, గౌరవప్రదమైన వ్యక్తులు ఉంటారు కొందరు. సపోజ్ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఆటోమేటిక్గా తెలియకుండానే గారు అనేస్తాం. ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ప్రజలు కలిసి ప్రజలకు ఆయన ప్రతినిధి, ప్రజాప్రతినిధి. ఆ ఎమ్మెల్యే గాడు అనే పదాన్ని వాడరాదు, ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది. ఒకవేళ దైవజనుడు, ఆయనకు ఒక విలువ ఉంది. మీ ఇంపార్టెన్సెస్ ఎందుకు ప్రియులారా, మీకు డబ్బులు రెగ్యులర్గా అప్పిస్తున్న వాళ్ళని కూడా వాడు వీడని అనలేదు. తలగొక్కుంటుంటారు. వాల్యూస్, వ్యక్తి యొక్క పొజిషన్ బట్టి విలువ, స్థితిని బట్టి విలువ, అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి విలువ. మనం ఆటోమేటిక్గా విలువలు ఇస్తాం. ఏ విలువలు లేకుండా ఎన్నడూ నువ్వు బ్రతకొద్దు. ఇంకో మాట ఏంటంటే, నీకు కూడా కొంత విలువ ఉంది. యేసు క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డా కనుక నీకు కూడా విలువ ఉంది. పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు మరొక చోట. మనకు కూడా విలువ ఉంది. నిన్ను ఎవరో గౌరవించట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు స్టెఫెనును రాళ్ళతో కొట్టి చంపుతున్నారంట. స్టెఫెను తన ప్రాణము విడిచిపెట్టాడంట. దేవుని కుడిపార్శ్వము కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభువారు లేచి నిలబడ్డారంట. ఒక వ్యక్తి కొరకు కూర్చున్న ఆ దేవుడు లేచి నిలబడ్డాడు, గౌరవించాడంట. దేవుడు మనల్ని గౌరవించే ఆ స్థితి మనకుంది. హల్లెలూయా. చాలామంది ఇంటిలో విలువలు కాపాడుకోరు. భార్య తన భర్త యొక్క విలువలు కాపాడాలి, భర్త కూడా తన భార్యకు విలువనివ్వాలి, పిల్లలు తల్లిదండ్రులకు విలువనివ్వాలి. ఈ మోరల్స్, ఈ నైతిక విలువలు లేకుండా బ్రతికేసేది ఏ సమాజం తెలుసో? జంతు ప్రపంచం. జంతువులకి ఏ విలువలు ఉండవండి. జంతువులకి ఏ విలువలు ఉండవు.
సంగమా వినండి, వాటి అవసరాల కొరకు మాత్రమే బతుకుతాయి. మనుషులు అలాంటి వాళ్ళం కాదు. వాల్యూస్. ఇక్కడ ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా నామం, నువ్వు ఆరాధిస్తున్న దేవుడి, ఈయన ఎంత విలువైన వాడు నీకు అర్థమైతే ఆయన నువ్వు విలువిస్తావు, గౌరవిస్తావు. ఆయన పేరును మాట్లాడడానికి భయపడతావు. ఈ బైబిల్ని రాసేటప్పుడు ఈ బైబిల్ యొక్క విలువ చెప్తాను కదండి. ఈ బైబిల్ రాస్తున్నప్పుడు తాళపత్ర గ్రంథాల్లో అక్కడక్కడ ఉన్నది దొరికినాయి కదా, పెన్నులతో రాసి పెట్టినాయని ఒక బుక్గా చేస్తున్నప్పుడు ఒక కమిటీ ఎంతోమంది 7 నుండి 12 మంది కూర్చొని ఒకరు చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు రాస్తూ ఉన్నారట. రాస్తున్నప్పుడు అక్కడ ఉన్న విలువ ఏంటంటే, యెహోవా అని వచ్చినప్పుడు ఆ పదము క్యాజువల్గా రాస్తున్న ఒక పెన్ ఉంది. ఈ పెన్నుని అక్కడ పెట్టి యెహోవా అని రాసినప్పుడు ఇంకొక పెన్ను, ఈ రీఫిల్ పెన్ కాదు, మురికి ఉంటుంది కదా, ఇంకో దాంట్లో ఇలా ముంచుకొని రాసేది అదేమో, ఆ వేరే పెన్నుతో రాసి యెహోవా అని అయిపోయాక ఆ పెన్ను మురికి ఇరిపి పడేసేవారట. మళ్ళీ ఇంకోసారి యూజ్ చేసేవారు కదండి. ఎందుకంటే ఈ పెన్నుతో ఏ పేరు రాస్తాం? దేవుని పేరు రాస్తాం. కాబట్టి ఇది పరిశుద్ధమైంది. దీంతో దేవుని పేరు రాసిన ఈ పెన్నుతో ఇంకేం రాయకూడదు అని మురికి తీసి పడేసేవారట. మీకు తెలుసా బైబిల్ ఎన్నిసార్లు యెహోవా అని ఉందో? అన్నిసార్లు పెన్నుని ఇరిపి పడేశారంట. మన పెద్దలు దేవుని పేరుకి ఇచ్చిన వాల్యూ అది. చాలాసార్లు మనము దేవుని పేరుని ఎంత అన్యాయంగా మాట్లాడేస్తూ ఉంటాం. దేవుడు అనే మాటకి విలువ లేని బ్రతుకులు మనం బ్రతికేస్తాం, భయపడం. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ ఆజ్ఞ యొక్క లోతైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి అసలు దేవుని నామం అంటే ఏంటి, ఆయన పేరేంటి, దాన్ని వ్యర్థంగా ఉపయోగించడం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ వాడతాం చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరు. అది ఏమిటంటే బైబిల్లో ఒక వ్యక్తి పేరు కేవలం గుర్తింపు మాత్రమే. ఇప్పుడు గౌతమ్ అంటే వీడు అని గుర్తించడం కొరకే. కానీ దేవుని పేరు యెహోవా అనే పేరు, లేదా యేసు క్రీస్తు అనే పేరు ఆయన గుర్తించడానికి కాదు. అది ఆయన యొక్క స్వభావము, ఆయన నేచర్, అది ఆయన యొక్క గుణలక్షణాలు, అవి ఆయన వ్యక్తిత్వం, అది ఆయన యొక్క అధికారము. ఏంటది? అధికారము. ఒక మాట చెప్తా చూడండి. స్కవయ కుమారులని ఉన్నారంట, వాళ్ళు సోది చెప్పేవాళ్ళు. ఊరు తిరిగి అలా చెప్తా ఉంటారు కదా, జ్యోతిష్యం చెప్తా మనుషులు, ఆ టైప్ ఆ పీపుల్. వాళ్ళు పేతురు యోహాను యేసునామంలో పొమ్మంటే దెయ్యాలు పోతున్నాయి అని ఎరిగి వీళ్ళేం చేసింది, ఏదో బాగుందని ఒక దెయ్యం పట్టినోడి దగ్గరికి పోయి, ఈ 7 కొడుకులు ఒక ఆయన ఉన్నారంట, 7 యేసునామంలో బయటికి పో అన్నారంట. అంటే ఆ దెయ్యం అలా చూసి, ఎవరే, పౌలు తెలుసు, పేతురు తెలుసు, యేసు ప్రభు మాకు తెలుసు, అసలు మీరెవరా? పేతురు యేసునామంలో పొమ్మన్నప్పుడు పారిపోయినాయి, పౌలు యేసునామంలో పొమ్మన్నప్పుడు పారిపోయినాయి. కానీ ఈ స్కవయ కుమారులు యేసునామంలో అనేటప్పటికీ సీరియస్గా చూసి, ఓయమ్మా అని, ఏ బాబు ఏంద్రా, పౌలు తెలుసు, పేతురు తెలుసు, యేసు ప్రభు తెలుసు, అసలు మీరెవరు? ఆ పేరు వాడడానికి మీకు యోగ్యత లేదు. ఆ పేరు, ఆ యొక్క స్వభావము, ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు. కాబట్టి యేసు అని మీరు పలికినంత మాత్రాన నేను భయపడను. ఎందుకంటే ఈ పేరు యొక్క విలువను ఎవరైతే గౌరవించి ఆ స్వభావమును ఫాలో అవుతారో వాళ్ళకి నేను గౌరవిస్తాను. కాబట్టి వాళ్ళకి నేను భయపడతాను. కాబట్టి మీకు భయపడని ఎగిరి ఆ ఒక్కడు, దయ్యం పట్టిన ఒకడు 7 పట్టుకుని పచ్చల కింద కొట్టి గుడ్డలని చెప్పి కుదిరాడంట, గర్భత్వం చేశాడంట, సిగ్గుతో పారిపోయారంట.
ఈరోజు దేవా తండ్రి యేసుప్రభువుని నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటాడనుకున్నావా? సాతానుడు పోతాడనుకున్నావా? నెవర్. ఆ పేరు యొక్క విలువ, ఆ వ్యక్తిత్వము, ఆయన యొక్క అధికారము, ఇది ఎవరికైతే అర్థమవుతుందో వారికి అది విలువైంది. మేము మన సిరిసిల్లలో మంచి విచిత్రమైన సంఘటన జరిగింది. మాకు ఒక ఇల్లు అకామిడేషన్ ఇచ్చారు. రాజు బ్రదర్ ఇక్కడికి వస్తారు కదా వాళ్ళ ఇల్లు. మేము ముగ్గురు కూడా కారులో పాస్టర్ వాళ్ళంతా వస్తున్నారు. మేము ముగ్గురు, నేను, సునీల్, పాస్టర్ జాషువా బండి మీద ముందు వచ్చేసాను. తాళం తీసుకొని వచ్చాను. ముందు సునీల్ తీసుకుని తాళం తీసాను. దానికి ఇటువైపు ఒక 200 మంది, కింద 200 మంది, తిప్పి తిప్పి తిరుగుతుంది, లాగుతుంటే రావట్లా. ఏం తమ్ముడు అని చెప్పేస్తారన్నా నేను. నువ్వు పక్కకి రారా తమ్ముడు అని పాస్టర్ ఆయన తిప్పి తిప్పి, అదే నీకు రాదు, నేను అదే రావట్లా. పైన పెట్టాలా కింద పెట్టాలా, ఎక్కడ పెట్టి తిప్పినా తిరిగేస్తుంది, నేను రావట్లేదు. చివరి అక్క అని ఆ సునీల్ ఫోన్ చేశాడు వాళ్ళ అక్కకి, పాస్టర్కి. తమ్ముడు తిప్పావా? తిప్పాను. తిప్పినాక బయటికి తీసేసి పైన ఇలాను ఊడొస్తుంది. ఎంత అసలు అది కొత్తగా చూడడం, దీని వల్ల కొత్తగా చూడడం నేను అది ఫస్ట్ టైం. తాళం తెలుసు, తాళం తీయలేదు. చిన్నప్పటి నుండి నా వయసుకి ఎన్నిసార్లు తాళం తీసుంటాను, తాళం వేసి ఉంటాను. మా ఇంట్లో నేను 8 తాళాలు ఉంటాయి. ఈ చర్చ తాళాలు, ఆ చర్చ తాళాలు, అన్ని గేట్ తాళాలు. దాని విలువ, దాని యొక్క ప్రాసెస్ నాకు తెలియకపోతే ఓపెన్ కాదు. పిల్లలారా, మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆయన విలువను మనం గుర్తించినంత కాలము లాభం పొందలేము. ఆయనకి ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇప్పుడే చూశాను. ఎవడో ఇద్దరు, ఒకడు ఎంతున్నాడు, ఒకడు ఎంతున్నాడు. వాడు తమ్ముడు కావచ్చు, తీసుకొచ్చాడు. పెద్దోడు చెప్పులు అక్కడే వదిలిపెట్టాడు, వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు రాలేదు. చిన్నవాడు చెప్పులు వేసుకొని వచ్చేస్తున్నాడు. వాడు గుమ్మం దగ్గరికి వచ్చి బిగరగా బయట గుంజాడు. గుంజి చెప్పులు తీయమన్నాడు. ఆడు తీయనంటాడు. అందుకేనేమో వాడు తీసుకెళ్ళిపోయాడు. చెప్పులు తీయవు కాబట్టి నేను మందిరం తీసుకెళ్ళనని వాళ్ళ తమ్ముడిని తీసుకుని పోయాడు. ఎవడో వాళ్ళిద్దరు మీ మన వల్ల పోయారా? పోయారు. మందిరంలోకి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకోవాలని, వేసుకోకూడదనే ఒక స్పృహ మనకుంది. చెప్పులు ధరించుకోకుండా రావాలనే ఒక ఆలోచన మనకుంది. మరి హృదయాలను పరిశుద్ధపరచుకోవాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? వినండి, వ్యర్థంగా ఉపయోగించడం అంటే అర్థం ఏంటంటే ఇన్ వెయిన్ అంటారు. హెబ్రీ భాషలో షవ్ అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. పనికిరాని దానిగా వాడకూడదు పదాన్ని. గాడిద నొరి అంటాం కదా కొందరిని. ఏమంటారు? మనిషిని ఏమంటారు? వాడు చేస్తున్న పనికిమాల పనులను బట్టి గాడిద అంటారు. ఎవరైనా పాట పాడతారు అనుకో, గాడిద వచ్చినట్టుందిరా నిశ్వం, కాకిలా కేకలేకిరా. దేంతో పోలుస్తుంటాం? కొన్ని పోలికల్ని వేస్ట్ ట్రీట్లకి మనం అప్లై చేస్తూ ఉంటాం. కొందరిని కుక్కలతోనూ, గాడిదలతోనూ, కొన్ని పనికిరాని జంతువులతోనూ, వస్తువులతోనూ, వీడు వేస్ట్ కదా, డస్ట్బిన్తోనూ పోలుస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ విలువ అలాంటిది, వాళ్ళ బ్రతుకు అలాంటిది, వాళ్ళ క్రియలు అలాంటివి కనుక వాళ్ళని ఆలోచిస్తాను. నేను కొందరితో మాట్లాడను కూడా వస్తాను. కొందరు నాకు ఎదురొస్తున్నా తలదించుకొని పోతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి విలువలు తెలవదు, నైతిక విలువలు తెలవదు, మానసికమైనటువంటి ఆ స్థితి వాళ్ళకి తేడా ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఆగిపోయి ఉంటారు. వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది వాళ్ళ జీవితాల్లోనూ. ఎదుటి వ్యక్తిని చూసి ఓర్వలేరు, మంచిని మంచిగా తీసుకోలేరు.
అన్నీ వాళ్ళ జీవితంలో వేరే ఉంటాయి. వాళ్ళు మనకు అర్థమైపోయాక వాళ్ళతో ముచ్చటించవలసిన అవసరం లేదు. కనుక నేను వస్తున్నప్పుడు నాకు కొందరు కనిపించినప్పుడు విష్ చేయండి. నేను ఏం చెప్పాలనుకుంటానంటే వాళ్ళకి, నీ ప్రవర్తన నాకు నాకు నచ్చట్లేదని చెప్పాలని నేను ఉద్దేశం. కొందరు బాగా తాగుంటారు, నన్ను చూసి సార్ నేను అసలు వందనలే చెప్పాను. ఒక ఆయన సగం తాగాడు, అంతకుముందు ఎంత తాగాడు తెలియదు, ఇంకా సగం ఉంది గ్లాసులో. దగ్గరికి వచ్చాక ఇక్కడ పెట్టేసి సార్, నేను అసలు చూడను. ఓ రోజు బాగా తట్టుకుని తాగు. నేను విలువ ఇవ్వలేను వాళ్ళకి. వాళ్ళు ఎందుకంటే నేను భూలోకంలో తాగే వాళ్ళందరి గురించి మాట్లాడట్లేదు. క్రీస్తు రక్తం చేత విమోచించబడి కూడా, శరీర రక్తాలు పాలుపొప్పులు కూడా పొంది కూడా మరలా వెనకకు మళ్ళీ లోకపు మూలపాఠాలకు పారిపోతున్న వాళ్ళని చూసినప్పుడు గౌరవించబుద్ది కాదు. ఎందుకంటే వాల్యూస్, యేసు ప్రభుని వారు విలువ ఇవ్వరు, స్థానిక సంఘానికి విలువ ఇవ్వరు, దేవునికి విలువ ఇవ్వడు, దైవజనునికి ఏం విలువిస్తాను. కనుక వాళ్ళని వదిలేయాలి. పిల్లలారా, వీళ్ళు నిష్ప్రయోజనమైన వారుగా, యూజ్లెస్ అలా వాడేస్తూ ఉంటారు కొందరు పదాలని, కొందరు పేర్లని. నీవు ఆరాధిస్తున్న దేవుడి గురించి యూజ్లెస్గా ఏ పదాన్ని వాడడానికి వెళ్ళారు. ఎందుకో ఇంకా నేను చెప్తాను వినండి. ఇంకా దేవుని అబద్ధపు మతమైన ఆరాధన కోసం వాడతాను, ఫర్ ఫాల్స్ రిలీజియన్స్. ఇది మీకు అర్థం చేయడానికి ట్రై చేస్తాను. తప్పుడు దేవతల పేర్లతో దేవుని పేరును జత చేయకూడదు. మా దేవుడు కూడా సేమ్. స్టాప్ ఇట్. నో, ఎవరితో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఇన్ని మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు అర్థమవుతే ఎవరితో కూడా కంపేర్ చేయలేము. ఆయన అంటారు, మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అంటారు అంటూ ఉంటారు. అరే మన దేవుడే గొప్పరా అని వాళ్ళు అంటారు. నువ్వు అసలు ఆ కంపేర్లోకి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే అలా కంపేర్ చేయడానికి ఎవరు లేరు ఈయనకి సాటి. అసలు దేవుడే చెప్తున్నాడు మన ముందు రెండో ఆజ్ఞల్లో, నేనే దేవుడు, ఇంకెవరు లేరన్నప్పుడు ఇంకెలా కంపేర్ చేస్తాను? సపోజ్ అనుకుందాం, ఎవరిని చూద్దాం, ప్రదీప్ని చూద్దాం. మంచోడు కాబట్టి బాధపడాడు కాబట్టి ఏం తెలుస్తున్నాడు. ప్రదీప్ అచ్చా వీడి ముక్క ఆడపిల్ల ముక్కలు ఉంటుందా అన్నాను అనుకో, అది సంతోషపడతాడా దుఃఖపడతాడా? యాక్చువల్గా దుఃఖపడాలి. నా ఆడపిల్ల ముక్కతో పోసి ఎట్లా ఆడపిల్ల నడుస్తాడు అన్నాడు. తేడా అంటే నేను అందంగా నడుస్తున్నాడని చెప్తున్నానా, లేదంటే ఈయన ఆడపిల్లతో పోలుస్తున్నానా? అప్పుడు నేను మగపిల్లలు అయితే అంకుల్ నన్ను ఆడపిల్లలు అంటాడేంటి అన్నాడని నా మీద గుస్సా వస్తుంది. నేను ఈయన పోల్చి చిరంజీవిలో ఉన్నారా, చిరంజీవి పాతోడేమో, ఇప్పుడు ఎవడో అలా ఉన్నారా, నేనేంట్రా దావీదులా ఉన్నామంటే ఎలా ఉంటుంది? అది బాగుంటుంది. గొలియాతులా ఉన్నారా అన్నామనుకో, అది బాగోదు. అది ఎవడన్నా విలన్తో పోల్చుకుంటానా, ఆడపిల్లలతో ఇది సేమ్ గొర్రెలా ఉన్నారా అన్నామనుకో, అది బాగున్నాడు అన్నారా? నేనేమన్నాను? బాగాలేదు. అది కరెక్ట్ కాదు. అది ప్రదీప్ లాగా ఉన్నాడు. దేవుడు ప్రదీప్ని ఎలా ఉండాలని అనుకున్నాడు అలాగే ఉన్నాడు. ఇది దేవుడిలాగా ఆయన పోలికలో దేవుడు చేసుకున్నాడు, ఇది కరెక్ట్. అప్పుడు ప్రదీప్ కాదు, దేవుడు ఆయన పోలికలో చేసుకున్నాడు. ప్రదీప్ నిన్ను ఆయనలా ఉండాలని కోరుకున్నాడు, ఆయనతో పెట్టుకోవాలని కోరుకుంటున్నాడు, నిన్ను యుగాలు ఆయనతో నేను ఉంచుకోవాలనుకుంటున్నాడు ఆయన, ఇది కరెక్ట్. అంతేగాని నువ్వు అలా ఉన్నావురా
ఇలా ఉన్నారని. వేరే వాళ్ళతోనో, ఆడపిల్లలతోనో, జంతువులతోనో, పశువులతోనో పోలిస్తే ఎంత బాధ. దేవుణ్ణి నువ్వు ఎవరితో పోల్చడానికి వీలేదు. ఒక మనిషినే, ఒక ప్రదీప్నే ఒక జంతువుతోనో, పశువులతోనో, ఆడపిల్లలతోనో పోలిస్తే వాడు తట్టుకోలేడే. మరి దేవుణ్ణి నువ్వు ఎవరితో పోలుస్తావు? ఆయనకి ఎవరిని జత చేస్తావు? నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా నాకై ప్రాణం పెట్టినవాడెవరు, నీలా నాకై ప్రాణం పెట్టినవాడెవరు, నీతో సమమెవరు? లోక బంగారము సర్వధాన్యాదులు లోక పోగేసిన నీతో సరితూగునా. బంగారంతో పోల్చలేము, వెండితో పోల్చలేము, లోకంలో దేనితో కూడా పోల్చలేము. ఎందుకంటే అన్నీ ఆయనవే. అన్కంపేరబుల్ గాడ్. ఈయనకి సాటి ఎవరు లేరు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఏమనుకున్నావు? ఎంత చిన్నోడు అనుకుంటున్నావా నీవు? అన్కంపేరబుల్ గాడ్. ఆకాశం, మహాకాశం కూడా పట్టజాలని దేవుడు. ఒకవేళ ఆయన్ని దేంట్లో అడ్జస్ట్ చేద్దాం అనుకున్నావా? దేంట్లో పెట్టి ఉంచుదాం అనుకున్నావు? అన్కంపేరబుల్. ఆకాశం, మహాకాశమే పట్టదు. అది చేసిందే ఆయన అన్నప్పుడు అట్లకంటే పెద్దోడా చిన్నోడవుతాడా? ఎస్. చేయడం అంటే ఒక మాటతో కలుగును కాకుండా అయిపోయిందంటేనే ఇంత సృష్టి వచ్చేస్తే వాట్ ఏ గాడ్. కనుక దేవుని నామాన్ని పలికేటప్పుడు ప్రతిసారి మన హృదయాల్లో ఆయన పట్ల గౌరవం, భయం, ఆరాధన ఉండాలి. అన్నారన్నమాట. తెలుసుకున్నప్పుడే నెక్స్ట్ అనుకోవాలా? ఏం దేవుడు దిక్కుమాలిందే. ఎవరు అన్నారు దిక్కుమాలిన దేవుడు అంట? ఏం దేవుడు ఏమో చేస్తున్నాం కానీ ఉన్నాడో లేదో. ఒక నిష్ఠూర్పుతోనో, దుఃఖముతోనో, నీ సమస్యలలో పరిష్కారం చేయలేనంత చిన్నవాడుగాను దేవుని నువ్వెన్నడూ చూడడానికి వీల్లేదు. మన మాటలు, మన చేతలు, మన ఉద్దేశాలు ఆయన పరిశుద్ధతకి అనుకూలంగా ఉండాలి. భయపడుతూ గడగడ వణుకుతూ సంతోషించాలంట. గడగడ వణుకుతూ ఇదేంటిది? ఆయన భయంకరుడు. గడగడ వణకాలి. అదే సమయంలో ఆయన పూజారుడు మనకు మేలు చేసేవాడు సంతోషించాలి. ఓకే, దేవునికి ఉన్న పేర్లు ఒక 10 పేర్లు టూకీగా మీ ముందుకు తీసుకొస్తాను. మీకు అందరికీ తెలుసు దేవునికి ఉన్న పేర్లు. యెహోవా అనే ఒక పేరు, యావే అంటుందండి. అసలు ఈ పదం గురించి నేను బైబిల్ కాలేజీలో విన్నప్పుడు యావే అనే పదాన్ని నోటితో పలకూడదంట. అది హీబ్రూ లాంగ్వేజ్లోది. అలా చెప్పారు. నాకు రాదు. నోటితో ఎందుకంటే ఈ నోటితో మనం చాలా పదాలు పలుకుతాం మనం కదా. ఈ నోటితో చాలా మాటలు మాట్లాడతాం. కనుక ఆ పదాన్ని, యెహోవా అనే పదాన్ని, యావే అనే పదాన్ని ముక్కుతో మాట్లాడాలంట. ఏంట్రా ముక్కుతో మాట్లాడుతున్నావు అంటే సర్ది అయిందంటాం కదా మనం. ఆ పదాన్ని ప్రాక్టీస్ చేస్తారు యూదులు. ఈ పదాన్ని, దేవుడు యావే అనే పదాన్ని నోటితో మాట్లాడరు. ఎందుకంటే ఇదే నోటితో కొన్నిసార్లు అబద్ధం ఆడవచ్చు, అన్యాయమైన మాటలు మాట్లాడవచ్చు. కనుక ఈ నోటితో ఆ పదాన్ని వాడకూడదని వారి ముక్కుతో పలుకుతారంట. ఎంత పరిశుద్ధత! మీకు విచిత్రంగా అనిపించింది, ముక్కుతో ఎట్లా మాట్లాడతారు? నన్ను మాట్లాడతారంట. సంగమా వినండి.
అర్థం ఏంటంటే నేను ఉన్నవాడను, అయామ్ హు అయామ్, నేనే, నాకు ఆల్టర్నేషన్ ఏం లేదు. లేదంటే నిత్యుడైన దేవుడు, ద ఎటర్నల్ గాడ్, ఇది దేవుని స్వయం ఉనికిని మరియు నిత్యత్వాన్ని చూపిస్తూ ఉంది. ఉన్నవాడు నేనే, ఇంకెవ్వరు లేరు, నిత్యుడైన దేవుడు అని చెప్తూ ఉంటాను. ఇంత గొప్ప దేవుణ్ణి నీవు ఆరాధించడానికి, లేదంటే తండ్రి అని పిలవడానికి, అమ్మా నిద్రపోతున్నారా ఎవరన్నా? తండ్రి అని పిలవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ఇట్లాంటి ఘనుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి అవకాశం వచ్చింది. ఒక మాట చూద్దాం, 83వ కీర్తనలోకి వద్దామా? 83వ కీర్తన 18వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి మాటను గురించి మనం ఆలోచించేద్దాం. 18వ వచనంలో, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు. సర్వలోకములలో మహోన్నతుడు అనగా ఉన్నత గొప్పవాడు అని మనం ఎరిగి ఉండాలి. యెహోవా అని పేరు కలిగిన ఈయన మాత్రమే, నీవు మాత్రమే. 119వ కీర్తన 105వ వచనంలో చెప్పండి, చూడకుండా చెప్పలేదా? 119వ కీర్తన 105వ వచనంలో ఎవరి వాక్యము? నీ వాక్యము అని ఉంది అక్కడ. ఏమని? దై అని ఉంటుంది, వై అని ఉంటుంది. నీ వాక్యము అంటే అర్థం ఏంటంటే తెలిసే, నీ అంటే గౌరవం లేకుండా అంటారు ఏంటి అని అనుకుని నేను ఇదేంటి ఇలా రాశాడు, దేవా మీ వాక్యం అంటే బాగుండు కదా. అక్కడంట నీ వాక్యం అన్నప్పుడు అర్థం ఏంటంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ నాదే, నీదే, ఇది ఇంకెవ్వరికి చెందదు అని అర్థం. ఇది అథారిటీతో కూడినటువంటి పదం ఇది. నీ వాక్యము, ఇంకది ఎవ్వరికి సంబంధం లేదు. అదే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగది నీ వాక్యమే. ఇంకా ఎవ్వడి మాట కూడా వెలుగువదు, దీపముగా ఉండదు. ఇది ఆ భక్తుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఎవడి మాట, భూమి మీద ఉన్నటువంటి, భూమిపై ఆకాశంలోను భూమి కింద సముద్రాలు ఉన్నటువంటి ఏ నామము కూడా వలన రక్షణ లేదు, ఏ నామము వల్ల కూడా వెలుగు లేదు. అది కీర్తనకారుడైన దావీదు చెప్తుంటాడు, నీ వాక్యము, యు ఆర్ ద ఆథరైజ్డ్ వన్. ఏమిరా అంత గనుడు ఉంటాడు దేవుడు. ఇంకొక పేరు ఏంటంటే ఎలోహిం. జెహోవా ఒకటి, రెండోది ఎలోహిం అంటే శక్తిమంతుడైన దేవుడు, మైటీ గాడ్. చెప్పండి, భూమి మీద బాగా గట్టిగా ఉన్న పదార్థం ఏంటి చెప్పండి? స్ట్రాంగ్. భూమి మీద బాగా స్ట్రాంగ్ మెటల్ ఏది చెప్పండి? తెలుగుదా? డైమండ్ కాదు. డైమండ్ ఈజ్ స్ట్రాంగ్, బట్ ఇంకా ఎప్పుడైనా ఆలోచన చేసేదా? భూమి మీద గట్టి పదార్థం మెర్క్యూరీ, అది లిక్విడ్ కానీ పదార్థంలోకి వస్తుంది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అంట. మెర్క్యూరీ లిక్విడ్లోకి మనకు కనిపిస్తుంది కానీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అది దేంట్లో కలదంట. మెర్క్యూరీ భూమి మీద స్ట్రాంగ్ అన్నది. వినండి, భూమి మీద కానీ ఆకాశం కానీ ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ మనం ఎక్కడికైనా చూసినట్లయితే ఈయన కంటే శక్తిమంతుడు ఎవరు లేరు. ఇది దేవుని శక్తిని, దేవుని సార్వభౌమ అధికారాన్ని మరియు సృష్టికర్తగా ఆయన పాత్రని చూపిస్తూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, కలుగునుగాక అంటే అయిపోయాయి. కలుగునుగాక అంటే కథ. వినండి, వాట్ ఏ గ్రేట్ గాడ్. ఎవరో ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి,
అబ్రకదబ్రా 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 అని దీని పేరు ప్రసన్న. అబ్రకదబ్రా అబ్రకదబ్రా ఇక్కడ ప్రసన్నాన్ని పుట్టించాడు అనుకో, వెంకటానికి సింత మొదలవుతుంది. ఓ నాయన, ఇప్పటికే 2 ఆడపిల్లలే, 3వ ఆడపిల్ల ఏం చుట్టించాడు. ప్రసన్న 2 వచ్చింది. అలా చేయగలరా ఎవరైనా? చేయగలరా? ఆయన చేసి ఆయన చేయగలరు. నో వన్ కెన్ ఆల్టర్నేట్. ఈయనకెవరు సాధ్యం? ఇట్లాంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన ఈ దేవుడిని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? ఎలా ఆరాధిస్తున్నావు? ఆయన గురించి ఎలా ఆలోచన చేస్తున్నావు? ఎన్నిసార్లు ఆయన గురించి నీకు చింత ఉంది, దుఃఖించుంటావు? ఎన్నిసార్లు నువ్వు అనుకున్నది దొరకలేనప్పుడు ఏం చేస్తాడో ఏంటో దేవుడని నువ్వు గొనిగి సనుగుంటావు? భూమి మీద నాకు సర్వాధికారం కలదని చెప్తాను ఆయన. 3వది అడోనాయ్ అనగా యజమానుడు. హీస్ ద మాస్టర్. యజమానుడు. నాకు తెలిసిన దైవజనుడు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఒక వీడియో చేశాడు, చిన్న 2 నిమిషాలు అన్నున్నాం. ఫోటో దిగి కింద కామెంట్ పెట్టాడు. సముద్రం దగ్గర ఇలా నిలబడి ఇలా చూపించే ఒక ఫోటో పెట్టి, ఈ సముద్రం యొక్క యజమాని నాకు తెలుసు అని పెట్టాడు. ఎవరంట? ఎస్, భలే ఉంది. ఆ పాస్టర్ గారు పెట్టిన క్యాప్షన్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యోహాన్ మామిడి గారు, ఈ సముద్రం యొక్క యజమాని నాకు తెలుసు. ఎస్, ఈయన యజమానుడు. దేనికి యజమానుడు? అందరికీ యజమానుడు. ఈయన ఈజ్ ద మాస్టర్, ఈజ్ ద లార్డ్. ప్రభు ఈయన. ఇంత గొప్ప మాస్టర్ని పట్టుకొని నువ్వు ఏదో ఒక లైట్ తీసుకొని, ప్రిల్లరా ఇది బైబిల్, ఇట్స్ ఓన్లీ బుక్, ఓన్లీ బుక్. ఇది బైబిల్, ఇది బుక్ అంతే. పేపర్ కదా, ఇది పేపరే కదా పవన్, పేపరే కదా. ఇట్లాంటి బుక్స్ మీ దగ్గర చాలా ఉంటాయి కదా మామూలుగా, నోట్స్ బుక్స్. మరి ఈ బుక్ని ఎందుకు సెపరేట్గా దీన్ని పరిశుద్ధ గ్రంథం అని ఎందుకంటే ఆయన పేరు దీనిలో రాయబడ్డది. అందుకని కాళ్ళు కూడా తాకొద్దు, ఒళ్ళో పెట్టుకో బైబిల్ అంటూ ఉంటాను. నీ కాళ్ళకి తాకొద్దు. ఎందుకు? ఇది ఓన్లీ బుక్కే కదా, జస్ట్ బుక్. కానీ ఇది ఎవరిని గురించి రాయబడింది? దీంట్లో ఆ మాస్టర్ అయినటువంటి దేవుని పేరుంది. హలో, మీకు ఏమి రారు? బైబిల్స్ని అసలు చాలా. నేను ఒకరోజు విశాఖపట్నంలో ఒక ఇంటికి వెళ్ళాను. అంటే మా సహోదరుడు నన్ను తీసుకెళ్ళాడు. వాడు ఎలక్ట్రీషియన్ అనమాట. ఆ ఇంటికి వాడే వైరింగ్ ఏదో చేశాడంట. చేస్తే నన్ను ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని పిలిస్తే నేను వెళ్ళాను వాడి బండి మీద. వెళ్తే అది ముస్లిమ్స్ ఇల్లేదు. ఇక్కడ మనకి ఆమె ఏం చేస్తుందంటే, అక్కడ తీయాలా, ఇక్కడ ఇబ్బంది సబ్జెక్ట్ ఉంది, అక్కడ ట్యూబ్లైట్ బిగించండి, చైర్ వేసుకొని ఎక్కపోతున్నాడు. ఆమె అందనమాట. నేను మామూలుగా అక్కడే ఉన్నాను హాల్లో, వాడు ఎక్కడ ఏంటమ్మా అన్నాడు అనమాట. అక్కడ ఖురాన్ ఉంది. నేను దాని దగ్గరికి వెళ్ళట్లేదమ్మా. లేదు, అది ఎక్కడుందండి ఖురాను? ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో. ఈ హైట్కి ఎక్కుతున్నాడు, ఇది కింద ఉంది, ఈ పైకి ఎక్కుతున్నాడు. స్టాప్ ఇట్. దీనికంటే పైన నీ కాళ్ళు ఉండకూడదు. నేను అప్పుడు వేసుకోవడం నమ్ముకోలేదు. షాక్ అయ్యి, ఏంట్రా వాళ్ళ యొక్క దేవుని మాటలు ఉన్నటువంటి బుక్ ఇక్కడ ఉంటే దీనికంటే పైకి ఎక్కొద్దు అని ఆమె తీసుకుని ఈయన పైకి ఎక్కుతున్నప్పుడు ఆమె తల మీద పెట్టుకుని ఖురాన్ని. ఈరోజు చెప్తున్నాను, వాళ్ళు ఆరాధిస్తుంది కూడా దేవుడు కాదు. అయినా దేవుడు అనే పేరు పెట్టబడిన ఆ పుస్తకానికి, ఆయన పేరు రాయబడిన పుస్తకాన్ని అంత విలువిస్తున్నారు. నీవేం చేస్తున్నావు? చిన్నపిల్లలతో ఆడుకునే వస్తువుగా ఇస్తారు, చించుతారు, తొక్కుతారు.
ఏం చేయాలో అర్థం కాదు. ఎన్నో బైబిల్ వృద్ధులైపోయి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వికలాంగుల్లాగా అలా ఎలాడుతూ ఉంటాయి. చాలామంది బైబిల్లో కొన్ని పేజీలలో సిరిగిపోతాయి, అప్పలు కట్టుకుంటారు పొట్టల కింద. ఎంత భయంకరం, ఎంత భయంకరం. దేవుడు అనే ఆ విలువను నువ్వు ఎన్నడైతే ఇవ్వలేవో, ఆయనకు చెందవలసినటువంటి గౌరవాన్ని నువ్వు ఎప్పుడైతే ఇవ్వలేవో, ఆయనకి ఎప్పుడైతే నువ్వు భయపడలేవో, ఈ యజమానుడు నీ మీద కోపడతా. తన నామమును వ్యర్థంగా ఉచ్చరించే వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు, ఎంచడు. ఒక్కోసారి మా పాస్టర్ ఎవరైనా అర్జెంటుగా ప్రార్థించడం రా అంటే, బైబిల్ లోపల కదా అక్కడ వెళ్ళడానికి, లేకపోతే కనీసం బైబిల్ బుక్ ఏదన్నా పట్టుకోకపోతే, ఎందుకంటే దాంట్లో దేవుని పేరు ఉంటుంది. అదన్నా మా చేతిలో ఉండకపోతే బాగోదు. దేవుని అథారిటీ ఈజ్ ద మాస్టర్. ఎంత వాల్యుయేషన్ ఆ దేవునికి లేవు. ఒకటి యెహోవా, రెండోది ఎలోహిం, సర్వశక్తిమంతుడు, ఏమైనా మన జీవితాలు చేయగలడు. మూడవది అడవునాయ్, యజమానుడు. నాలుగోది యెహోవా షాలోమ్. కలవటెంపుల్కి వెళ్ళి తెలుస్తుంది చాలా షాలోమ్ అనుకుంటుంటారు, సమాధానము. సమాధానములకు అధిపతి అయిన ఈయన కంటే ఎవడు కూడా నీకు సమాధానాన్ని ఇవ్వలేరు. భూమి మీద నీకు నెమ్మది కావాలంటే రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు అవి ఎర్రగా అయిపోయినా సరే, కెంపులు ఎర్రగైనా సరే నేను తెల్లగా చేస్తానన్నాడు. నా సమాధానం నేను మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అంటాడు ఆయన. మత్తయి సువార్త 11:29 నా కాడి తేలిక నా భారము సులువు. 28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళ నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను ఇచ్చినట్టుగా, లోకం ఇచ్చినట్లుగా కాదు నేను ఇచ్చే విశ్రాంతి. లోకం ఇచ్చినట్లుగా ఇవ్వను. నేను ఇచ్చే రెస్ట్, లేదంటే పీస్, సమాధానము, నెమ్మది నీకు ఎవరు లేరు. అలా చెప్తూ ఉన్నటువంటి షాలోమ్, శాంతినిచ్చే దేవుడు. ఈయనిచ్చే శాంతి భూలోకంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలకు లేదని బతుకున్నంత కాలం కాదు, యుగ యుగాలు ఉండే నెమ్మదిని ఇస్తాడు ఆయన. చెప్పకుండా దేవుని మహిమపడదాం. ఇలాంటి దేవుణ్ణి ఎంత గౌరవించాలి. యెహోవా ఈరే, అన్నీ చూసుకునే దేవుడు, ఎలోన్, మహోన్నతుడైన దేవుడు. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. యెహోవా సబావోత్, సైన్యములకు అధిపతి యెహోవా. ఇంకా చాలా పేర్లు ఎన్నుకున్నాయి. ఆ పేర్లన్నీ ఆయన ఐడెంటిటీ కోసం కాదు. ఈ పేరు పెట్టి పిలిస్తే ఆయన వస్తాడని కాదు. ఆయన స్వభావము, ఆయన శక్తి కలిగిన దేవుడు. యెహోవా సిద్కేన్, యెహోవా మన నీతి, అయిన మన నీతివంతులుగా చేసేవాడు ఆయన. ఆయన స్వభావం ఏంటంటే మనల్ని నీతివంతులుగా చేస్తాడు. ప్రియులారా, పరిశుద్ధపరుస్తాడు మనల్ని ఆయన. మన పాపముల నుండి విముక్తి దయచేస్తాడు ఆయన. మరి ఏ నామములో ఈ రక్షణ లేదు, మరి ఏ నామములో ఈ నెమ్మది లేదు. మరి ఎవరు కూడా నీకు ఆ నెమ్మది ఇవ్వలేరు, ఆ నీతిని ఇవ్వలేరు, ఆ పరిశుద్ధతను ఇవ్వలేరు. ఎవరు కూడా ఆ కృపను నీ మీద సూచించలేరు. ఎవరు కూడా పరలోకము నీకు ఇవ్వలేరు. హల్లెలూయా. ఇంత ఉన్నతుడైన దేవుణ్ణి నీవు దేవుడిగా కలిగి ఉన్నావని నువ్వు అనుకుంటున్నావా? లేదు, ఆయనే నిన్ను ఎన్నుకున్నాను. నీవు పరిశుద్ధుడు అని నేను పరిశుద్ధుని ఎన్నుకోలేదు. ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాడు. ఆయన పిలుపుకు లోబడ్డారు మీరు. ఆయన పిలుపుకు లోబడకుండా ఈ ఘనమైన నామమును, ఇదంటే ఈ గనుడైన దేవుణ్ణి విడిసి లోకంలో తిరగడాన్ని దేవుడు నీ వెనుతనగా దేవుడు చెప్తున్నాడు.
లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. అన్నీ చేయగలిగిన దేవుడు, ఇంకా ఎన్నో ప్రమాణాలు ఆయనకున్నాయి. మరి మనం ఏం చేయాలి? మత్తయి సువార్త అందరు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనుకున్న మధ్యమ 5వ అధ్యాయము 33వ వచనం నుండి చూద్దాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెను అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. దేవుని తోడు, తల్లి తోడు, భూమి తోడు, ఆకాశం తోడు. ఏంది మన తోళ్ళు? తల్లి తోడు, అమ్మ తోడు. అడ్డంగా నరికేస్తావా? అమ్మ తోడు, నాయన తోడు, భూమి తోడు, ఆకాశం తోడు. నా పిల్లల మీద చేయకుండా గుడి మీద అయిపోయి గుడి మీద చేయకొట్టేస్తారు అంత వచ్చి, బైబిల్ మీద అయిపోయి. ఏంది నీకు ధైర్యం? ఏంటి ఈ బరితెగింపు? భయము లేని స్థితి. పాపము అధిక స్థాయికి వెళ్ళిపోయినాడు ఈ బరితెగింపుకి వస్తాడు. దేవుని భయం అంటే నీకు అర్థమయ్యే దినం వచ్చినప్పుడు ఇంకా అది వివరించిన అవసరం లేదు. బరితెగింపు, ఎవరికి భయపడవు. అమ్మ తోడు, దేవుడి తోడు. ఇంకా ఫైనల్ ఇంకా ఆయన ఒకటే మిగిలే. బైబిల్ మీద తోడేస్తావు, మందిరం మీద తోడేస్తావు. ఇవన్నీ నీ జీవితాన్ని ఏ విధంగా చూపిస్తున్నాయంటే, ముద్దుగా దేవుడు నీకు అర్థం కాలేదన్నది ఒకటి, రెండోది ఏంటంటే నీకు తెలివి లేదన్నది ఒక గుర్తు. నీ మూర్ఖత్వానికి ఒక గుర్తు. ఎవరైనా అలా తోడు పెట్టుకునే వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త. నీవు ఏమని చెప్తానంటే 34 నేను మీతో చెప్పినది ఎంత మాత్రము ఒట్టు. అన్నీ అబద్ధాలే. అబద్ధికులు ఎక్కువ ఒట్టు పెడతారండి. ఏమని ఒట్టు పెట్టుకోవద్దు? ఆకాశం తోడనొద్దు. అది ఆకాశం ఎవరిది? ఆకాశం ఎవరిది? దేవుని సింహాసనం, అది నీది కాదు. హల్లెలూయా. ఆకాశం తోడనొద్దు. రెండోది భూమి తోడనవద్దు. అది ఆయన కాలు పెట్టుకునే స్థలం ఇది. ఆయన కాలు పెట్టుకునే స్థలం మీద నువ్వు తోడు పెడితే తొక్కుతాడు పట్టుకొని. ఎస్. మూడోది అంటే మందిరం. అది నిజంగా మహారాజపట్నం. ఒకవేళ యెరూషలేము టెంపుల్ గురించి మాట్లాడితే కనుక, ఈ బిల్డింగ్ గురించి మాట్లాడితే కనుక ఆరాధించే స్థలం. ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చ్ తోడని అనొద్దు. అక్కడికి వచ్చి చర్చ్ మీదకి వచ్చి చేయి కొడతానని అనొద్దు. అది దేవుని పట్టణం. ఇంకా ఆ మూడేమో వేరే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఇంకోటి ఉంది, నీ తలతోడు, అమ్మ తోడు, జాగ్రత్త. ఇది కూడా నీది కాదు. హలో, ఏది? ఈ తల కూడా నీది కాదు. ఎందుకంటే ఒక్క వెంట్రుకైనా తెల్లగా కానీ నల్లగా తీయలేవు. చాలామంది ట్రై చేసి తెల్లగా నల్లగా ఉన్న నల్లగా చేసి ఎర్రగా చేసుకొని ఏమో టెంపరీ ఫ్రాక్షన్స్. దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది. తెల్లగా అంటే తెల్లగా ఉన్నదాన్ని నల్లగా చేయలేము, నల్లగా ఉన్నదాన్ని తెల్లగా. యాక్చువల్గా ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచి అంటే మనం చేయలేదు. మనం ఏదైనా ఆర్టిఫిషియల్గా చేస్తామేమో అంటే అర్థం ఏంటంటే నీకు సాధ్యం కాదని అర్థం. నువ్వు చేయడం
అది అవ్వదని అర్థం. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ఎంట్రుకలాగా నువ్వు చేయడం ఇంపాసిబుల్. అది నీ వల్ల కాదు. ఆయనకి ఎవరికో కోతి గుండు పెట్టారని వినేవాడిని చిన్నప్పుడు. ఆయన ఎవరికో కోతి గుండుగా తీసి ఆయన పెట్టారని. మరి అది సైంటిఫిక్గా ఎంత నిజమో నాకు తెలియదు. ఎవరికో పంది లివర్ పెట్టారని విన్నాను. మీకు కొంచెం ఐడియా ఉంటుందండి. కొంచెం పాజిబిలిటీస్ కొంచెం ఉండొచ్చేమో. మన స్ట్రక్చరే వేరండి. ఇంకా ఇది యథార్థవంతుల యొక్క లక్షణం. ఎందుకంటే నీవు ఆయనకంటే ఎక్కువ కాదు, నీదేది లేదు అనే సంగతి. అన్నీ కలిగి ఉన్నాయన్నీ ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఎంత బరితెగింపండి జీవితం కదా. ఎంత నిర్లక్ష్యం అండి దేవుడు అంటే. ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలోకి వస్తే ఈ మాట చాలా సంతోషం ఆలోచింప చేసేది మాట. ఇది 28వ అధ్యాయంలో 58, 59 వచనాలు చూద్దాం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథమందు వ్రాయబడిన వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుసు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా. ఈ దేవుడైన యెహోవా అను భయంకరమైన భీకరమైన ఆయన ఆ వర్ణన చూడండి, పదాలు చూడండి. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ గాడ్. ఈయనకి నువ్వు భయపడకపోతే, ఇది నేను చెప్పట్లేదు, దేవుడే మోషేకి చెప్తే మోషే ధర్మశాస్త్రంలో రాస్తూ రెండవసారి రిపీట్ చేసిన మాట, రెండవసారి చెప్పిన మాట ఇది. ఒక్కసారి చెప్పి రెండవసారి తన ప్రజలతో చెప్తున్నాడు, నువ్వు ఈ భయంకరమైన భీకరమైన ఈ దేవునికి నువ్వు భయపడకుండా నీ ఇష్టానుసారంగా నీవు ఆకాశము భూమి ఈ సముద్రము మహాసముద్రము నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటూ ఇట్లన్నిటిని బట్టి నువ్వు అతిశయిస్తే యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగజేయను. షాకింగ్, ఆశ్చర్యం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు అంట. డాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయలేరంట దాన్ని ఎట్లా వచ్చిందో. తనలాడుకుని చచ్చి ప్రపంచంలో ఇంచుమించు ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు కదండి 1920లో బికాస్ ఆఫ్ కోవిడ్. ఎస్, మేబీ. ఆశ్చర్యమైన తెగులు. డాక్టర్స్ వండర్ అవుతారు, ఏంటిది అన్ని రిపోర్ట్లు వస్తాయి, ఏమీ లేదు. మరి వీటికి తగ్గదు నువ్వు నీరసంగానే ఉంటాడు. ఆశ్చర్యం కదా. రిపోర్ట్లు అన్నీ ABCDEFZ వరకు రిపోర్ట్లకి 18,000 అయింది, 20,000 అయింది, 40,000 అయింది, కానీ ఏమీ తెలియలేదంట. డాక్టర్ గారు అయింది ఏం అర్థం కావట్లేదు కదా. కొంచెం కొంతకాలం వాడని దీన్ని చూద్దాం, కొంతకాలం వాడాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తగ్గాలి. ఇంకో డాక్టర్ మరి వెల్లూరు వెళ్ళండి, వెల్లూరు వెళ్ళండి తమిళనాడు. అక్కడికి వెళ్తే ఆయన అంటాడు, ఇంకా ఇక్కడ కుదరదు, మన దేశం అయిపోయింది, ఇంకా మన దేశంలో లేవు ఇంకేమని, మీరు అమెరికా వెళ్ళిపోతే అమెరికా వాళ్ళు అలా చేసి ఇంకొక డబ్బులు అయిపోయాక నీది అవగానే ఆస్ట్రేలియా నువ్వు ఏ అడుగు పోయినా దాన్ని ఇదంటే ఇది ఆశ్చర్యమైంది. ఇది దేవుని వల్ల వచ్చింది. హలో, బీ కేర్. దేవునికి భయపడకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆయన నామమునకు చెందవలసిన మహిమ ఘనత ప్రభావమును నీవు నిర్లక్ష్యం చేస్తావేమో. నేను ఒక అర్లీ నేను ఆగిపోతానండి ఇప్పుడు, ఇంకా కొంచెం నా టైం అయిపోయింది. బట్ గాడ్ ఈజ్ ఆన్ వర్క్. ఆయన తన పనిలో ఇప్పుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆగిపోవచ్చు,
నువ్వు కూడా లైట్ తీసుకోవచ్చు. ఇంత విన్న తర్వాత కూడా మీరు లైట్ తీసుకోవచ్చు. లేదంటే ఈ మాటలు చెప్తున్నప్పుడు అంకులు వాళ్ళు ఉన్నప్పుడు చెప్తే బాగున్నాను, ఇంకొకరి గురించి నువ్వు ఆపాదించుకోవచ్చు. స్టాప్ ఇట్, ఎన్ననుకోవచ్చు. కానీ ఈజ్ ఆన్ ద స్టిల్ గాడ్ ఈజ్ వర్క్. ఆయన పని చేస్తూ ఉంటాడు. ఆయన పని ఏంటంటే వినేవారిని దీవిస్తాడు, విన్న వారిని మనసు 59 అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును ఏదో వచ్చి 3 రోజులు 4 రోజులు దీర్ఘకాలం అంటే ఎంతకాలం కావచ్చు చెప్పండి? ఒక రోజా? లైఫ్ లాంగ్. ఇట్స్ కమింగ్, ఇట్స్ టేకింగ్. అంతే. అది వస్తే వెళ్ళిపోవడమే. చచ్చే వరకు నీతో ఉండే. హలో, ఎంత భయం, ఎంత భయంకరమండి ఇది. అర్థమవుతుందమ్మా? ఇది అబద్ధం అనుకుంటున్నారా? ఓకేలా నా సొంత మాటలే, నేను యాజిటీగా అదే చెప్తున్నాను. నా సొంత మాటలు ఏమైనా చెప్తే అంకుల్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి చెప్పి ఉండొచ్చని మీరు లైట్గా తీసుకుని నన్ను ఎవడో పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకెవడో భయపడవలసిన అవసరం లేదు. నేను మీకంటే చాలా తక్కువ. ఈ ఊరిలో బాగా తక్కువైనడు ఎవడన్నా ఒకటి చూపించండి అంటే నేను చెప్తాను, నేనే అంటాను. అస్సలు వాల్యూ లేనివాడు ఎవడన్నా ఈ ఊరిలో ఎవడన్నా ఒకడు ఉన్నాడంటే ఆ పేరు రాయండి అంటే నేను చెప్తాను, నా పేరే రాస్తాను. 10 పేర్లు రాయంటే 10 పేర్లు కూడా నాయే రాస్తాను. ఎందుకంటే నేనే తక్కువ. కాబట్టి నా మాటలు మీరు అంతా పరిగణకు తీసుకోవద్దు. నేను చెప్తున్న దేవుని మాటలు విలువైనవి. చాలామందికి చాలా పెద్ద పెద్ద అభిప్రాయాలు ఉంటాయి తెలుసా దేవుడి మీద కూడా. అందరూ దేవుడే, అందరూ దేవుడే, ఆయనే అంత అంత ఏమి సిద్ధాంతాలు చెప్తారు, ఏం లాజిక్లు చెప్తారు. ఏదే ఇక్కడ ఉంటే సాడా అది బాబోయ్ మహానుభావుడు. అయితే పెద్ద దండలు వేసేవాళ్ళు, మామూలు పూల దండ, ఎనప పూల దండలు వేసేవాళ్ళు. వాళ్ళకి అవి వాడిపోకూడదు, ఉండాలి, ఆనివేసి ఉండాలని మళ్ళీ మహానుభావుడు. వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉంటాయి. దేవుని అభిప్రాయము ఇది స్థిరమైంది. దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన పర్యవసనాలకు దారితీస్తుందని ఈ వచనం చెప్తుంది. దేవుని నామాన్ని గౌరవించకపోతే ఆయన శాపాన్ని తెచ్చుకున్నట్లే. నువ్వు రాసుకో, నువ్వు రాసి పెట్టుకోవడమే దగ్గర. రాసి ఇమ్మంటే ఇస్తానంటున్నాడు. ఎక్కడైనా దేవుడే అన్నాడు, నేను రాసిస్తాను. విక్కీ రాసిస్తానంట దేవుడు. అర్థమవుతుందా? ఏంటంటే నాతో మాట్లాడుతున్నాడు, మీతో కాకుండా అంటున్నాడు. హల్లెలూయా చెప్పండిరా. రాసి పెట్టుకుంటే రికార్డ్ ఇంకా నీకు ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్డ్. ఇంకో మాట, రోమపత్రిక అందరూ తీయట్లేదు బైబిల్. నేను ఎవరికి చదవమంటాను వారే చదవండి. ఇప్పుడు నేను చెప్పిన చదవండి. 2వ అధ్యాయము రోమపత్రిక. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యాలు, రోమ అయిపోయాయి. 6వ పుస్తకం 2వ అధ్యాయం. మీరు అందరూ తీశారు కాబట్టి నేనే చదువుతాను. 24 వచ్చింది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఏంటైంది? నిన్ను బట్టే. హలో, నీ ప్రవర్తనను బట్టే, నీ క్రియలను బట్టే, నీ జీవితాన్ని బట్టే, నీ పాపాన్ని బట్టే, నిన్ను బట్టే. ఇది నీకు భయంకరమైన శాపం. నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని నీకు దూరం చేసేది ఏంటంటే నీవు ఏమనవు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవు. దేవా నువ్వు నా గుండెలో ఉన్నావు,
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అని పెద్ద పెద్ద పాటలు పాడు. నువ్వు మంచిదే, చప్పుడు బాగుంటు, వాద్యాలు వాయించు, మంచిదే. కానీ నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ బతుకుని చూసినప్పుడు, ఒక తల్లి నా దగ్గరికి వచ్చి చెప్తుంది బిడ్డ కొరకు, అది అన్ని పాటలు పాడుతుంది, అంత ప్రార్థన చేస్తుంది సార్, అది నా చెప్పు సార్ ఏమని అంటుంది. ఇక్కడ మనలోనే పని పట్టుకొని వచ్చి చెప్తుంది నాకు ఆమె. నేను ఏం చెప్పాలా? అంత ప్రార్థన చేస్తుంది. ఆమె కూడా పిల్లలు ఉన్నారు అంటే ఈ తల్లికి పిల్లలు, తల్లి పిల్ల, ఈ పిల్లకి కూడా పిల్లలు ఉన్నారు. ఈమె గురించి ఆ తల్లి వచ్చి చెప్తుంది. చిన్నపిల్ల ఏం కాదని అర్థం. అది అంత ప్రార్థన చేస్తుంది, దాన్ని పాటలు పడుతుంది. సార్ అది సార్ ఎంత గలేజీ సార్, అది దాన్ని చెప్పు సార్. నువ్వు చెప్పుకోవాలి, నీ కూతురికి నన్ను చెప్పమంటే ఏమిటంటే, కనీసం నీ కూతురికి నైతిక విలువలు నేర్పకుండా పెంచినావు. నేనే ఉన్నా మధ్యలో వచ్చి చెప్పి నీకు కనీసం భయం లేకుండా నీ కూతురిని పెంచావు. నీ కూతురు నువ్వు పెంచుకొని దాని పిల్లలు సార్ నన్ను అసలు గౌరవించరు. అరే ఏమి పంచాయతీ? ఇలాంటి వారిని బట్టి దేవుడి నామం అన్యజనులు అవమానం దూషింపబడుతుంటే, అన్యుడు ఎవడైనా నిన్ను బట్టి దేవుని దూషిస్తే ఆ శిక్ష కూడా నీదే, ఆడిది కాదు. నిన్ను బట్టి దేవుని దూషించారు తప్ప అన్యులు ఎందుకు మన జోలికి వస్తారు? యేసుప్రభుని అమ్మనాలు ఎందుకు మన జోలికి వస్తారు? మన దేవుని ఎందుకు దూషిస్తారు? అన్యాయంగా దూషించుకోండి, దేవుడికి చూసుకుంటే మనకేం సంబంధం లేదు. అన్యాయంగా మాట్లాడుకుని మనకేం పని అండి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నామాన్ని పరిశుద్ధపరుచుకుంటాడు. ఏం చేయాలో ఆయనకు తెలుసు, ఆయన కథలు ఆయన తెలుసు, వాడి కథ ఆయన చూసుకుంటాడు. కానీ నీకేం? కానీ నిన్ను బట్టి కనుక దేవుడిని ఎవరైనా దూషిస్తే కనుక దేవుడు నీ మీద పడతాడు. అది భయంకరం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని బట్టి అంటాడు. కొలసి పత్రికలోకి వస్తే ఇంకో మాట ఉంటుంది. ఫిలిప్పీ కొలసి 3:17 మరియు మాట చేత కానీ తీయాలందరూ, నేను అడుగుతాను, మాట చేత కానీ మీరు చేసే పనులు కానీ మీరేమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరుట చేయుడి అని. భార్యలారా ఇదేలా ఉండండి, ఎందుకంటే మీరు ఏం ఆయనను బట్టి చేయండి. భర్తలారా మీ భార్యను ప్రేమించండి. పిల్లలారా తల్లిదండ్రుల మాటలండి. ఇంకా మొదలెట్టాడు అక్కడ. తండ్రులారా మీ పిల్లల మనసుకుని చేయవద్దు, దాసులారా అని చెప్తూ ఉంటాడు. అన్ని కేటగిరీ పీపుల్కి చెప్తూ మీరందరూ కూడా దేవునిని బట్టి వాళ్ళు దగ్గరెట్టుకుని బతకండి అంటాడు. అంతే మన లాంగ్వేజ్లో. ప్రేమ నీకేమైనా అర్థమవుతుంది? ఏం తెచ్చుకుంటాను మీరు? దేవుణ్ణి బట్టి ఒళ్ళు దగ్గరెట్టుకొని, లేదంటే యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించు వాడిని ఆయన నిర్దోషిగా ఎంచాడు. నిర్దోషించు. మాటలు, పనులు, మార్గాలు, ఆలోచనలు, జీవితం అంతా కూడా చాలా జాగ్రత్తగా ప్రభువు పక్కనే ఉన్నారనే సంగతి గుర్తెరుగుతూ, ఆయన చేతులు పడితే భయంకరం అనే సంగతి గుర్తెరుగుతుంది. చాలామందికి తెగింపు వచ్చేసిందండి, బరి తెగింపు వచ్చేసిందండి. దుష్టుడు దుర్మార్గుడిగానే ఉండని, అన్యాయం చేసేవాడుగా ఉండని, అపవిత్రుడుగానే ఉండని, పరిశుద్ధుడుగానే. ఎందుకంటే నేను అందరికీ జీతం ఇవ్వడానికి నా దగ్గర ఆల్రెడీ ఫైల్ రెడీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ఉంటాడు, రెడ్ బుక్ అని. అట్లా ఈ దగ్గర ఒక బుక్ ఉంది. నాకు తెలుసు నువ్వేం తొందర ఏమొద్దు, గాయమని గడిపిడే పడిపోవద్దు. దుర్మార్గుడుగా ఉండని, దుష్టుడుగా ఉండని, ఎవడ బతకని నేనున్నాను బాయ్, ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తా,
అన్నీ చూసుకున్నాను, అన్ని సెటిల్ చేసేవాడు నేను ఉన్నానంటాడు. ప్రియులారా, ఆ భయంకరమైన దేవుని యొక్క కోప అగ్ని కిందకి నువ్వు పోకుందువుగాక. కాబట్టి ఏం చేయాలంటే జాగ్రత్తగా, అంటే దేవుని నామను వ్యర్థంగా ఉచ్చరించుకోవద్దంటే ఏంటంటే ఆయన స్వభావానికి, ఆయన నీతికి, ఆయన పరిశుద్ధతకు, ఆయన మార్గాలకు వ్యతిరేకంగా జీవించొద్దు. భయపడి ఎవడేమైనా అయిపోయి నీ మట్టుకు నీవు యెహోషువలే నేను నా ఇంటి వారు నీతి సూర్యుడి నియమాన్ని సేవిస్తామని చెప్పండి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ ఆజ్ఞ కేవలం దేవుని పేరును నోటితో పలకడం గురించి మాత్రమే కాదు, మన హృదయం దేవుని పరిశుద్ధతను ఎంతగా గౌరవిస్తుందో తెలియజేయడానికి, అలాగే మన మాటలు, చేతలు, మన ఉద్దేశాలు దేవుని మహిమను ప్రతిబింబించేలాగా ఉండాలి. మన జీవితం అంతా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇదే ఆజ్ఞ యొక్క అంతిమ సందేశం. దీంట్లో ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. వ్యర్థంగా విచరిస్తే దోషివి, యథార్థంగా ఉంటే ఆశీర్వాదం. శాపమా ఆశీర్వాదమా? ఎక్కడ పరిగెడుతున్నాం? డెసిషన్ తీసుకోండి. దైవ ఆశీస్సులు దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.